ఎన్ని సంవత్సరాలుగా నేను దేనికోసం వేచి చూశాను, అది చివరికి నాకు దక్కేసింది. ఇక ఈ నీలవతి గ్రంథం యొక్క సహాయంతో ఈ ప్రపంచాన్ని శాసించగలిగే వ్యక్తిలా మారడాన్ని నన్నెవ్వరూ ఆపలేరు. ఒక దొంగ కొన్ని గంటల ముందే ఒక ఆశ్రమం నుండి నీలవతి గ్రంథాన్ని దొంగిలించాడు. అతను తన గర్వంతో విరామం లేకుండా నవ్వుతూనే ఉన్నాడు. కొంచెంసేపు నవ్వాక అతను ఒక మర్రి చెట్టు కింద ఆసనం వేసుకుని కూర్చున్నాడు. తర్వాత గ్రంథాన్ని చదవడం మొదలుపెట్టాడు. పేజీ తిప్పిన ప్రతిసారి అతని కళ్ళు అతనికే తెలియకుండా ఎర్రబడుతూ ఉన్నాయి. మరియు అతని శరీరం నుండి నీలిరంగు కాంతి వస్తుంది. కానీ అతను ఆ గ్రంథాన్ని పూర్తిగా చదవడానికంటే ముందే అతను మధ్యలోనే గ్రంథాన్ని మూసేసి ఇలా అంటున్నాడు, నాకు అవసరమున్న జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానమైతే నాకు లభించింది. ఇలా చెప్పి అతను ఆ గ్రంథాన్ని మూసేసి ఒక మూలన పడేశాడు. మరియు దక్షిణ దిశ వైపు ముఖం చేసి ఒక మంత్రాన్ని చదువుతూ ఉన్నాడు. అప్పుడే ఒక గబ్బిలాల గుంపు అతనిపై దాడి చేసింది. ఆ గబ్బిలాల గుంపు అతని మొహాన్ని గుచ్చి జల్లెడలా చేసి రక్తసిక్తం చేశాయి. ఇది సరిపోలేదన్నట్టుగా ఒక అనకొండ అతన్ని చుట్టుముట్టేసింది. ఇక ఆ కొండ చిలువ అతని శరీరాన్ని ఎంత గట్టిగా చుట్టేసిందంటే శరీరంలో అతని ఎముకలన్నీ విరిగిపోతున్నాయి. ఇక చూస్తూ ఉండగానే అతను దారుణంగా చనిపోయాడు. నిజానికి ఆ దొంగ ఒక మూలాన పడేసిన ఆ యొక్క గ్రంథం, అది చాలా శక్తివంతమైన నీలవతి గ్రంథం. ఆ గ్రంథంలో ఉన్న నిజాలు, రహస్యాలు చాలా తక్కువ మందికి తెలుసు. మరియు భారతదేశంలో ఈ గ్రంథాన్ని నిషేధించారు. ఇతను రాజు నాగ్పూర్లో ఒక చిన్న రైతు. తన బండిలో వరిధాన్యం తీసుకొని పట్టణానికి బయలుదేరాడు. కొన్ని గంటలు ప్రయాణించాక అతని దగ్గరున్న నీళ్ళైపోయాయి. అయితే భయంకరమైన వేడి యొక్క ప్రభావం అతని మీదే కాకుండా అతని పశువులపైన కూడా పడింది. దాంతో అవి మెల్లగా నడుస్తూ ఉన్నాయి. అప్పుడే రాజు యొక్క చూపు ఆ రోడ్డు నుండి దూరంగా ఉన్న అడవిలో ఒక దట్టమైన వేప చెట్టు మీద పడింది. అతను దీర్ఘశ్వాస పీల్చుకొని ఇలా అన్నాడు, బహుశా ఇప్పుడు ప్రయాణించడం అంత మంచిది కాదు. పైగా నీళ్లు లేకుండా నేను, నా పశువులు మళ్ళీ ప్రయాణించడం అంటే కాస్త కష్టమే. ఈరోజు రాత్రి ఇక్కడే ఆగడం మంచిది. ఇలా చెప్పాక రాజు తన బండిని ఆ వేప చెట్టు దగ్గర పెట్టేశాడు. ఇక తన పశువులని ఆ చెట్టు కట్టేసి కింద పరుచుకొని ఆ వేప చెట్టు కింద పడుకున్నాడు. ఇక అంతా అయిపోయాక రాజు పడుకుంటున్నాడు. అప్పుడే ఒక శబ్దం రావడంతో అతనికి మెలకు వచ్చేస్తుంది. అతను లేచి చూసేసరికి 3 దొంగలు చేతిలో కాగడా పట్టుకొని వస్తున్నారు. అప్పుడు రాజు కేవలం తన ప్రాణాల్ని కాపాడుకోవాలని చూశాడు. దానికోసం పారిపోవడమే మంచిదనుకున్నాడు. రాజు తన ప్రాణాల్ని కాపాడుకోవడానికి అడవి లోపలికి పరిగెత్తుతూ ఉన్నాడు. దొంగలు కేవలం వస్తువుల్ని దొంగిలించడానికి వచ్చారు. కానీ ఒక దొంగ మరిన్ని వజ్రాల కోసం ఆశపడి రాజుని వెంబడిస్తున్నాడు. అతను పరిగెత్తుతూ తన దగ్గరున్న ఒక కత్తిని తీసి రాజువైపు గురిచూసి విసిరాడు. ఆ కత్తి రాజు వీపులో కుచ్చుకుంది. దాంతో అతను నేలపై పడిపోయాడు. కానీ అతను స్పృహ కోల్పోవడానికంటే ముందే అతని ముందు ఒక అందమైన యువతి వస్తువు కనిపించింది. రాజు ఉదయాన్నే కళ్ళు తెరిచి చూసేసరికంటే అతను ఒక చిన్న గుడిసెలో ఉన్నాడు. అతని శరీరంపై చొక్కా లేదు. అతని వీపుపై ఒక కట్టు కట్టబడి ఉంది. అతనికి ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపు స్పృహ కోల్పోవడానికి ముందు అతను ఏ అమ్మాయినైతే చూశాడో ఆమె కుండలో నీళ్లు తీసుకొని ఆ గుడిసె లోపలికి వస్తూ ఉంది. రాజు కూర్చుంటూ ఆమెతో ఇలా అన్నాడు, ఇంతకీ నువ్వెవరు? నేను ఎక్కడున్నాను? మీరు పడుకోండి. నిన్న రాత్రి ఒక్కడు మిమ్మల్ని చంపబోయాడు. నేను వాడిని ఎలాగో తరిమేశాను. చాలా రక్తం పోవడం వల్ల స్పృహ తప్పి పడిపోయారు. తర్వాత నేను మా ఇంటికి తీసుకొచ్చి మీకు చికిత్స చేశాను. నా ప్రాణాల్ని కాపాడినందుకు మీకు చాలా ధన్యవాదాలు. ఇంతకీ మీ పేరేంటి? నా పేరు రాజు. నేను నవిక. మీరు రెస్ట్ తీసుకోండి రాజు. కాసేపట్లో మీకోసం నేను భోజనం రెడీ చేస్తా. నావిక ఇలా చెప్పగానే రాజు మళ్ళీ పడుకున్నాడు. ఇక రాజు కొన్ని రోజుల వరకు నావికతో పాటు ఆ గుడిసెలోనే ఉంటున్నాడు. ఆమె రోజు అతనికి పట్టి కట్టేది మరియు తన చేతులతో తినిపించేది. ఇక రాజు వంట చేయడానికి కట్టెల కోసం ఆమెకు సహాయం చేస్తూ ఉండేవాడు. ఇక రాజు నావిక అందాన్ని చూసి చాలా మంత్రముగ్ధుడయ్యాడు. చివరికి రాజు ఆరోగ్యం కుదుటపడ్డాక అతను వెళ్ళడానికి ముందు నావిక చేయి పట్టుకొని ఇలా అన్నాడు, నావిక,
నువ్వు కొత్త జీవితాన్ని ప్రసాదించావు. అలాంటప్పుడు నా ఈ జీవితాన్ని ఎలా వదిలేసి వెళ్ళిపోతాను? నువ్వేం చెప్పాలనుకుంటున్నావు రాజు? నాకు అర్థం కావట్లేదు. నువ్విలా నాకు సేవ చేసి నా మనసుకి చాలా దగ్గరయ్యావు. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నావిక తన చేయి వదిలించుకొని గుడిసె నుండి బయటకెళ్తుంది. రాజు వెనుక నుండి వెంటనే ఆమె యొక్క చేయి పట్టుకొని ఇలా అన్నాడు, నా కళ్ళలో చూసి చెప్పు, ఒకవేళ నువ్వు నన్ను ప్రేమించకపోతే నేను శాశ్వతంగా వెళ్ళిపోతాను. అతని ఈ మాటలు విన్నాక నావిక కళ్ళు కూడా చెమ్మరిల్లాయి. ఆమె అతని దగ్గరికొచ్చి ఛాతీపైన చేతి పెట్టి ఇలా అంటుంది, నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ నాకొక శాపముంది. నేను నిన్ను ఎంత ప్రేమించినా కూడా నీతో నేను ఉండలేను. మనిద్దరం కలిసి ఉండలేము. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను నావిక. ఇక నీ కష్టాలన్నీ నా కష్టాలనుకో. నేను నా సుఖదుఖాలు రెండింటినీ నీతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఒక్కసారి నా మాట నమ్ము. నావిక వెనక్కి జరిగి కొంచెంసేపు ఆలోచించింది. తర్వాత రాజు చేయి పట్టుకొని ఇలా అంటుంది, సరే రాజు, నేను నిన్ను నువ్వు చెప్పినట్లే పెళ్లి చేసుకుంటా, కానీ నాకు 2 షరతులున్నాయి. ఇక రాజు ఏమీ ఆలోచించకుండా నావిక పెట్టిన 2 షరతులకు ఓకే అన్నాడు. మొదటి షరతు ఏంటంటే రాజు నావికతో పాటు అదే గుడిసెలో ఉండాలి మరియు బయట ప్రపంచంలో ఉన్న బంధాల్ని తెంచుకోవాలి. రెండో షరతు ఏంటంటే ఆమె రాత్రికి ఎక్కడికి వెళ్తుందని ఎప్పుడు కూడా అడగకూడదు. రాజు మరియు నావిక ఇద్దరూ వారి జీవితాన్ని సంతోషంగా అనుభవిస్తున్నారు. రాజు రోజంతా కట్టెలు కొడుతూ మేకల్ని మేపుతూ ఉంటాడు మరియు నావికతో కలిసి వారి యొక్క చిన్న పొలంలో పనిచేస్తూ ఉంటాడు. రాత్రి కాగానే ఇద్దరు గెట్టుపైన కూర్చొని పాటలు పాడుతూ ఉంటారు మరియు ఒకే పరుపులో పున్నమ్మి నాగుల్లా కలిసిపోతూ ఉంటారు. కాని అర్ధరాత్రి తర్వాత నావిక ఒక లాంతరు తీసుకొని ఎక్కడికో వెళ్తుంది మరియు సూర్యోదయం కాగానే గుడిసెలో మళ్ళీ వచ్చేస్తుంది. ఎన్నో రాత్రుల వరకు ఇలాగే సాగుతుంది. ఇక ఒక రోజు రాత్రి ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తితో గొంగళి కప్పుకొని ఆమెను వెంబడిస్తూ అడవి వైపుకు బయలుదేరాడు. ఇక నావిక ఒక మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళగానే ఆమె యొక్క మంత్రాన్ని చదివింది. ఇక చూస్తూ ఉండగానే ఆమె రూపంలో మార్పు వచ్చేసింది. అప్పుడు ఆమె స్వర్గంలో ఉండే అప్సరసలా మారింది. ఇక రాజు ఈ నిజాన్ని జీర్ణించుకోక ముందే అతని చూపు ఒక్కసారిగా ఒక మాంత్రికుడిపై పడుతుంది. అతను నావిక వైపుకు వస్తున్నాడు. అతను నావికకేదో చెప్పాడు, కానీ రాజు దూరంగా ఉండడంతో సరిగ్గా వినలేకపోయాడు. మాంత్రికుడు ఏదో చెప్పేసి అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు. అది చూశాక రాజు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఏదేమైనా అతను కాస్త ధైర్యం చేసి మళ్ళీ నావికని వెంబడించాడు. ఆమె యొక్క శ్మశానంలో ఒక అగ్నిగుండం ముందు కూర్చొని మంత్రాలు చదువుతూ అగ్నికి ఆహుతి వేస్తోంది. చివరిగా ఆహుతయ్యాక ఆమె పంజరంలో ఉన్న నల్ల పిల్లి యొక్క తలని కోసేసి దాని రక్తాన్ని బలిచ్చింది. పిల్లి యొక్క రక్తాన్ని బలియాగానే ఆమె ముందు ఒక పెద్దదైన మరియు భారీగా ఉన్న ఒక గ్రంథం వచ్చింది. ఆ గ్రంథాన్ని నావిక 2 చేతులతో తీసుకుంది మరియు అందులో రాయడం మొదలుపెట్టింది. ఇది చూశాక రాజు ఒక్కసారిగా షాక్ అయ్యాడు మరియు వెంటనే గుడిసెలోకి బయలుదేరాడు. ఇక రాజు గత 2 గంటల నుంచి భయంతో వణుకుతున్నాడు. నావిక గుడిసెలోకి రాగానే ఆమె కళ్ళల్లోకి చూడలేకపోతున్నాడు. రాజు ఏదో టెన్షన్ పడుతున్నాడని నావికకి అర్థమైపోయింది. ఆమె రాజు తలపై చేయి పెట్టి చూస్తే వేడిగా అనిపిస్తుంది. రాజు నీకు చాలా జ్వరంగా ఉంది. నువ్వు పడుకో, నేను నీకోసం కషాయం తయారు చేసి తెస్తా. అది అవసరం ఉండకపోవచ్చు. వాతావరణ మార్పు వల్ల వచ్చిన జ్వరం ఇది. పసుపు పాలు తాగితే సరిపోతుంది. ఈ రోజుటి పొలం పని నువ్వు చూసుకో. ఇక నావిక ఏదో చెప్పడానికంటే ముందు రాజు గొంగళి తీసి వంటగది వైపుకు వెళ్తాడు. ఇక రాత్రి కాగానే మరొకసారి రాజు గొంగళి కప్పుకొని నావిక వెనకే వెళ్తున్నాడు. అక్కడ ఆమెకి ఆ మాంత్రికుడు కలిశాడు. ఇంతకుముందు శ్మశానానికి వెళ్ళినప్పుడు నావికకి ఏదో చెప్పిన మాంత్రికుడే అతను. కానీ ఈసారి ఏం జరిగిందంటే అతను ఏమీ మాట్లాడకుండా ఒక పత్రాన్ని ఆమె చేతిలో పెట్టాడు. తర్వాత వెంటనే అతను అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు. నావిక మరొకసారి మంత్రాన్ని చదువుతూ తన రూపాన్ని మార్చుకుంది మరియు శ్మశానం వైపుకు బయలుదేరింది. శ్మశానానికి వెళ్ళగానే ఆమె ఆకాశం వైపుకు చూసింది. తర్వాత కేక పెట్టింది, నా యొక్క ఆఖరి బలిని తీసుకో, యక్షలోకానికి తగిన దారిని చూపించు. ఆకాశంలో ఒక మెరుపు మెరిసి ఒక పిడుగు ఆ అగ్నిగుండంలో పడింది. దాంతో అగ్నిగుండంలో ఒక ఎరుపు రంగు కాంతి పుట్టింది. ఇక తర్వాత ఏం చేయాలో
నావికకి బాగా తెలుసు. ఆమె ఎలాంటి మంత్రాలను ఉచ్చరిస్తుందంటే దాంతో ఒక చిన్న పాప గాలిలో తేలుతుంది. నేను ఈరోజు నిన్ను బలిస్తే యక్షలోకానికి నేను తిరిగి వెళ్ళగలుగుతా. ఆమె ఇలా చెప్పగానే ఆకాశంలో గబ్బిలాల గుంపు గుండ్రంగా తిరుగుతుంది. ఇక 2 పెద్ద పాములు అగ్నిగుండాన్ని నలువైపులా చుట్టుముట్టాయి మరియు గుండ్రంగా తిరుగుతున్నాయి. గాలులు వేగంగా వేస్తున్నాయి. ఇక పిడుగుల శబ్దం ఎలా వస్తుందంటే భూకంపం వచ్చినట్టుగానే ఉంది. నావిక తన కత్తితో ఆ అమ్మాయి తల నరికేయడానికంటే ముందే రాజు చూసి ఊరుకోలేకపోయాడు. బయటకు వచ్చి ఇలా అరుస్తూ ఉన్నాడు, ఆగు! నేనుండగా నువ్వు ఈమెని బలి ఇయ్యలేవు. రాత్రి వేళ నేను ఎక్కడికి వెళ్ళినా ఏంటి ఎందుకని అడగద్దన్నా, కానీ నువ్వు నా వెంటొచ్చావు. నీ వల్ల నా తపస్సు కూడా నాశనమైంది. నీలాంటి రాక్షసి నోటి నుండి తపస్సు అనే పవిత్రమైన శబ్దం రాకూడదు. నేను దయ్యాన్ని కాదు, నీలవంతి యక్షిని. మానవతి యొక్క పెళ్లి కోసం నీలవతి గ్రంథం రాస్తుంది. ఆ సమయంలో వచ్చి నువ్వు అన్నిటినీ నాశనం చేశావు. అందువల్ల నేను నిన్ను శపిస్తున్నా. నేను శపిస్తున్నాను. నిన్ను నేను ప్రాణాలతో వదలను. నీలవతి యొక్క యంత్రాన్ని చదివిన వాళ్ళు శక్తిశాలి మరియు అదృష్టవంతులుగా మారుతారు, కానీ ఇది చదివిన వాళ్ళు దురదృష్టంతో వాళ్ళ ప్రాణాలే కోల్పోతారు. లేదంటే ఏంటి? అది మాత్రం కాకుండా మానసిక చిత్రవాద అనుభవిస్తారు. ఇలా శపించాక నీలవతి యక్షిని అక్కడి నుండి అదృశ్యమైపోయింది. ఆ సంఘటన తర్వాత రాజు తన ఊర్లో అందరికీ నిజం చెప్పాడు. కానీ ఆ నిజాన్ని ఎవరూ నమ్మలేదు. ధనదాహంతో ఆశపడే వాళ్ళెందరూ ఎన్నోసార్లు ఈ నీలావతి గ్రంథాన్ని ఉపయోగించుకోవాలనుకున్నారు. కానీ వాళ్ళకి దొరికింది పిచ్చి పట్టడం లేదా చావు సంభవించడం. ఇక చివరికి రాజు బ్రహ్మచర్యం తీసుకున్నాడు. ఇక గత 300 ఏళ్ల నుండి ఈ నీలవతి గ్రంథాన్ని తీసుకుని ఒక ఆశ్రమంలో నివసిస్తూ ఉన్నాడు మరియు బహుశా జీవిస్తూ ఉంటాడు. ఇలాంటి భయంకరమైన కథలు మరిన్ని చూడాలనుకుంటే డూడు టీవీ తెలుగుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఇలా భయపెట్టించే కథ గనక ఉంటే ఇప్పుడే ఆ కథను మా మెయిల్ అడ్రస్కు పంపించండి. ఒకవేళ పంపితే తరువాత వచ్చే కథ మీ కథే అయ్యుంటుందేమో.